బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలనంగా మారింది కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు. వారం రోజులు గడుస్తున్న జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే అడవిలో తప్పిపోయిందా అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతుంది. పాప వెంట వెళ్లిన కుక్కకు ట్రాకర్ అమర్చారు పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు. పాప కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. కొండ తోట పరిసర ప్రాంతాన్ని గాలించిన ఎక్కడ పాప ఆచూకీ దొరకలేదు. 50 ఎకరాల్లో పామ్ ఆయిల్, 100 ఎకరాల్లో విస్తరించున్న కొండలు. కిడ్నాప్ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. దాదాపు 40 సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆర్టీవీ స్టూడియోలో లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళకున్న అనుమానం ఏంటి, ఆ పాప గురించి ఆ రోజు ఏం జరిగింది, మీరేమనుకుంటున్నారు, ఆ తల్లిదండ్రులని మీరు ఏం కోరుకుంటున్నారు, ఆ తల్లిదండ్రులకి మీరు చెప్పాలనుకుంటున్న ధైర్యం ఏంటి, మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తల్లిదండ్రులని నేరుగా నేను ఇంకా ఆలస్యం చేయకుండా నేను నేరుగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గత శనివారం మధ్యాహ్నం జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయింది. జ్ఞానేశ్వరి మిస్ అయ్యి గంట సేపు తర్వాత భారీ వర్షం పడింది. ఇప్పుడు వారం గడుస్తూ ఉంది. రేపటితో పూర్తిగా వారం, శనివారంతో. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కొద్దిసేపటి క్రితం నేను వాళ్ళు చూశాను. ఆ తల్లి అయితే మాత్రం పూర్తిగా మనిషి బలహీనం అయిపోయారు తల్లి. ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. తండ్రి గణేష్, తల్లి భవానీ. చెప్పండి సార్. ఇద్దరికి నమస్కారం అండి. చెప్పండి. నేను ఫస్ట్ భవానీతో స్టార్ట్ చేస్తాను. మా భవానీ, నీ కూతురు దొరకాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. చెప్పండి. మీరిద్దరూ మీ పాప మీ చెంతకి చేరితే మాకు ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ నీకేమనిపిస్తుందమ్మా ఈ క్షణం నీ కూతురు గురించి? ఎలా ఉందో ఏం చేస్తుందో మమ్మల్ని వదిలి ఎప్పుడూ లేదు సార్. ఎలా ఉందో ఏం చేస్తుందో భయం వేస్తుంది సార్. అంటే అమ్మ అని అంటుందో నాన్న అని అంటుందో మమ్మల్ని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడు ఎక్కడ లేదు సార్. అలాంటిది ఇప్పుడు వారం అయిపోయినా సరే పాప ఎక్కడ, అసలు పాప ఆలోచించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అలాంటిది తను ఎలా ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అన్న భయం వేస్తుంది సార్. అమ్మ ఒక్కసారి మళ్ళీ చెప్తారా? అంటే మీ ఆడియో కాస్త మిస్ అయ్యింది. కొంచెం మళ్ళీ చెప్తారా? కొంచెం గట్టిగా మాట్లాడగలరా? ప్రయత్నం చేస్తారా? గట్టిగా మాట్లాడడానికి ఓపిక అయితే లేదు సార్. అర్థం చేసుకోగలను. ఇంకదే కానీ ఇలాగే మాట్లాడాలి. పర్వాలేదు. మీరు మీ మాటలు ఎంత వీలైతే అంత మాట్లాడే ప్రయత్నించి నాకు అర్థమవుతుంది మీ బాధ. అసలు ఏం జరిగింది తల్లి ఆ రోజు? ఒక్కసారి మీ మాటల్లో చెప్పే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరిగింది ఆ రోజు? భవని, శనివారం ఉదయం 11:30, శనివారం ఉదయం అయితే ఉదయం అంతా మాతోనే ఉంది సార్ ఉండడం. అయితే వాళ్ళ నాన్నకి తోటలో పనిచేసే గుమస్తా ఫోన్ చేశారు సార్. పని ఉంది రా అంటే పాపని ముందు మా ఆయనగారు వెళ్తే తర్వాత పాప కూడా వెళ్ళింది సార్. అంటే పాపని తీసుకొని ఎత్తుకొని ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడికి వెళ్ళిపోయాడు సార్. వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను. స్నానం చేయించేటప్పుడు వచ్చి ఇంకో పాపని చూసుకొని నాకు మా పాపని అప్పచెప్పాడు సార్. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాడు సార్ వాళ్ళ నాన్న. మళ్ళీ వెళ్ళింది సార్ ఏడ్చుకుంటూ. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నా చేతికి ఇచ్చాడు సార్. ఇచ్చిన తర్వాత అప్పటికే చిన్న అమ్మాయికి స్నానం చేయించేసాను సార్. స్నానం చేయించేసిన తర్వాత నేను నుంచున్నాను. అమ్మాయి ఏడుస్తుంటే రా అమ్మ అంటే రాలేదు, ఏడిసింది సార్. ఆ టైంలోనే చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి అడ్డంతో, పెద్ద అమ్మాయి ఇక్కడే కదా ఆడుకుంటుంది, ఇంకెప్పుడు ఇదే కదా ఇక్కడే కదా ఉంటుంది, ఏమైపోద్ది అన్న ఒక ఆలోచనతో లోనికి వెళ్ళి చిన్న అమ్మాయికి బట్టలు వేసి ఫీడింగ్ ఇచ్చి బయటకు వచ్చి ఒకసారి చూసాను సార్. పాప లేదు, ఆడుకుంటుందేమో లేదా ఇక్కడ ఎక్కడైనా ఆడుకుంటుందేమో లేదా నాతో కూడా వెళ్ళిపోయిందేమో, దానికి అలవాటే కదా ఉండిలే అంటే ఎప్పుడు ఇదే జరుగుతుంది సార్. ఉదయం లేచిన వెంటనే చెట్టు కింద ఆడుకుంటుంది, లేదా వాళ్ళ నాన్నతో ఉంటుంది, వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను. ఇంకా నా ఉద్దేశంతో ఏమైపోద్ది అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నానే ఉద్దేశంతో నేను చిన్న అమ్మాయిని చూసుకోవడానికి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాను సార్. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత కొంతసేపటి తర్వాత అదే మా పామెల తోట ఏదైతే ఉందో దాని కొండవారిని ఒక ఆయన చూసారంట మా పాపనని కుక్కనని. పాపను బయట పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కరడానికి
ప్రయత్నించిందండి సార్ కుక్క. అంటే పైకి వెళ్ళిందని సార్, పట్టుకొని వెళ్ళలేదండి పాపని. అయ్యో. అతను భయపడి ఊళ్ళోకి అతని దగ్గరికి వెళ్ళి ఇలాగా పాప నా పాప అక్కడ ఉంది అని చెప్తే అవన్నీ ఎవరైతే ఉన్నారో అవన్నీ చూసుకుంటూ మా దగ్గరికి వచ్చాడండి సార్. ఇలా వచ్చి నన్ను పిలిచాడు సార్. పిలిచి మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉంది అని అడిగితే లేదని వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే లేదని నువ్వే చేయి బ్యాలెన్స్ లేదంటే చేశాడు సార్. చేసిన తర్వాత మళ్ళీ నాకు వాళ్ళ నాన్నకి చేస్తే లేదు నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అన్నాడు సార్. అంటే మేమేం అనుకున్నామంటే వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను అనుకున్నాను, నా దగ్గర ఉందని వాళ్ళ నాన్న అనుకున్నాడు సార్. ఈ మధ్య గ్యాప్లో ఆ కొండవారికి వెళ్ళిపోయింది అన్నదైతే ఇంపాసిబుల్ సార్. పాప అయితే అక్కడికి వెళ్దాం ఛాన్స్ లేదు సార్. ఎప్పుడు ఇలాంటి అనుమానం కానీ భయం కానీ లేదు సార్. పాప మమ్మల్ని వదిలేసి 10 నిమిషాలు ఉండిపోవడం కానీ రాకుండా ఉండడం కానీ లేదు సార్. మరి ఆ రోజు ఎలా జరిగిందన్నది ఏంటన్నది తెలియలేదు సార్. మేము ఊహించుకోవడానికి కూడా ఎవరి మీద అనుమానం పడ్డానికి కూడా చాయిస్ లేకుండా జరిగింది. మరి ఏం జరిగిందన్నది ఇప్పటికీ తెలియదు. ఏ రోజైతే జరిగిందో ఆ రోజు సాయంత్రం వరకు మేము అలా వెతుకుతూనే ఉన్నాం, కనిపించలేదు. సాయంత్రం డిపార్ట్మెంట్కి ఇలాగని చెప్తే వెంటనే రెస్పాన్స్ అయ్యి డ్రోన్లతోని ఫారెస్ట్ వాళ్ళతోని మొత్తం కొండ ప్రాంతం కానీ మా ఉన్న తోటలో కానీ మొత్తం గాలిచ్చేసాం సార్. గాలించేసినా సరే ప్రయోజనం ఏమీ లేదు. పాప అయితే ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు కష్టపడుతూనే ఉన్నారు సార్. ఎలాంటి చిన్న ఆచిక్కు కూడా పాప అయితే దొరకలేదు. మొన్నటి వరకు ఏమనుకున్నామంటే ఎక్కడున్నా సరే పాప కుక్క పిల్ల క్షేమంగానే ఉన్నారు కదా అన్న ఒక చిన్న ఆశతో ఉన్నాం సార్. కుక్క తిరిగి రావడంతో తిరిగి వచ్చింది సార్. మంగళవారం నాడు తిరిగి వచ్చి నా చున్నీ పట్టుకుంది సార్ ఫస్ట్. అంటే తిరిగి వచ్చేసింది కదా పాప కూడా వచ్చేస్తుంది. ఇంత ఎంక్వైరీలో పాపను ఎక్కడైనా వదిలేసి ఉంటారు, దీన్ని పట్టుకుంటే పాప దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉంది కదా అని నేను అనుకున్నాను. కుక్క వచ్చేసిందన్న ఆనందంతో ఎలాగైనా పాప వస్తుందన్న ఆనందంతో కుక్కని పట్టుకోవడానికి ప్రయత్నించాను సార్. అదేం చేసింది, నేను కానీ దాన్ని కానీ కూడా వస్తున్నానేమో అని తిరిగి నా మీదకి సార్. నన్ను పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత మా ఆయన గారును డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగెట్టి వెళ్తే మా ఆయన గారిని కూడా కరడానికి ప్రయత్నించిందంట. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిందంట, మళ్ళీ వెనక్కి తిరిగి చూసిందంట, మళ్ళీ ఇంకో కొంచెం ముందుకెళ్ళిందంట. అక్కడ కూర్చుందంట సార్. కూర్చున్న తర్వాత డిపార్ట్మెంట్ మా ఆయన గారు నుంచున్నారంట. నుంచున్న సమయంలోనే ఆ గడ్డిలోంచి ఎలా పోయిందన్నది మళ్ళీ కనిపించలేదు సార్. వెంటనే పోలీస్ డాగ్ని పంపించారు. నన్ను ఎక్కడైతే కరిచిందో నా చున్నీ ఏదైతే పట్టుకుందో దాన్ని స్మెల్ చూపించి మొత్తం వెతికారు. ఆ కుక్క కనిపించలేదు. అప్పట్లో ఆ కుక్క కూడా కనిపించలేదు సార్. ఆ పాచికి కూడా తెలియదు. తర్వాత నిన్న మార్నింగ్ మా ఊరు అవతల ఒకరికి కనిపించింది. అంటే మొత్తం అంతా వెతికితే కనిపించిందంట సార్. కనిపించడంతో మళ్ళీ మిస్ అయిందంట. మిస్ అయ్యి నైట్ 11:30, 12 ఆ టైంలో కుక్క మళ్ళీ మా దగ్గరికి వచ్చింది సార్. మా బాని ఇక్కడ మీరు ఇందాక మాట అన్నారు, సరే ఇందాక ఒక మాట అన్నారు, చిన్న పాపని చూసుకుంటున్నాను, ఆ పెద్ద పాప అప్పుడే మిస్ అయిందని చెప్పి. ఎంత గ్యాప్ ఉంటుందమ్మా? అంటే 2 సార్లు వెళ్ళొచ్చింది అంటున్నారు. ఎంత గ్యాప్లో మిస్ అయింది అప్పుడు? ఒక గ్యాప్ అంటే సార్ ఇక్కడ నుంచి జస్ట్ అంటే ఎంత టైంలో మిస్ అయి ఉంటుందని చెప్పి. చిన్న పాప పెద్ద పాప టైం అనేది ఇదంతా జరిగింది చెప్పండి. చిన్న పాపని ఎత్తుకున్నాను సార్. పెద్ద పాప నాన్న కోసం ఏడుస్తుంది, చిన్న పాపని సంఖ నుండి ఏడుస్తుంది సార్. ఇద్దరు ఒకేసారి ఏడవడంతో పెద్ద పాప ఎప్పుడు అక్కడ ఆడుకుంటా సార్. నేను చూసినా చూడకపోయినా అక్కడ ఆడుకుంటుంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది సార్. మళ్ళీ బయటకు వెళ్తుంది, మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. చుట్టూ తిరుగుతుంది సార్. బయటికి వెళ్ళే అవకాశం లేదు సార్ అన్న ధైర్యంతో నేను ఎప్పటిలాగానే కదా ఉంటుంది అని నేను అనుకున్నాను సార్. అంటే ఒక అరగంట, అంటే చిన్న పాపను మీరు చూసుకుంటున్నారు, పెద్ద పాప ఆడుకుంటుంది, అంటే కనిపించలేదనే విషయం మీకు ఎప్పుడు క్లారిటీ వచ్చింది? అంటే ఎంత టైం పట్టింది మీకు తెలియడానికి? మ్యాక్సిమం టైం అంటే మేము గుర్తించుకోలేదు. ఎందుకని సార్ మ్యాక్సిమం ఇదంతా జరిగింది ఒక గంట, ఇలా మ్యాక్సిమం 1 గంటలోనే జరిగిపోయింది సార్. ఒక గంట? అంత ఎక్కువ కూడా టైం పట్టలేదు. 25 నిమిషాలు కానీ ఎంతలో లీస్ట్ 1 గంటలోనే జరిగిపోయింది సార్ ఇదంతా.
ఓకే, ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా తండ్రి గణేష్తో లేదనుకున్నా మాట్లాడదాం. గణేష్ గారు, చెప్పండి. ఆ రోజు మీరు తర్వాత ఒక గుమస్తాతో వెళ్తున్నాడు, పాప వచ్చింది అనేది అసలు ఆ రోజు ఏం జరిగింది? అందరి అనుమానం అక్కడే, అంటే అనుమానం ఇన్ ద సెన్స్ అక్కడెక్కడో ఉండుంటుందని చెప్పి ఏం జరిగింది ఆ రోజు? ఒకసారి మీరు, పాప, గుమస్తా ఈ ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందండి ఆ రోజు? రోజు ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళకి వాటర్ తెమ్మని కాల్ చేస్తే కిందకి వెళ్ళింది సార్. వెళ్ళేటప్పుడు పాప వెనకాలే పరిగెట్టి వస్తుంది సార్. పరిగెట్టి వస్తే నేను తీసుకెళ్ళిపోయాను సార్. ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాను సార్. తీసుకెళ్ళిపోయి 11:50 దాకా నా దగ్గర ఉంది సార్ పాప. 11:50కి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసి నేను కవర్ బండాలకని వెళ్ళాను సార్. ఓకే, కవర్ బండాలకి వెళ్ళిన తర్వాత జస్ట్ 10 నిమిషాల్లో తీస్తాను సార్. తీసి వాళ్ళకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఊళ్ళో ఒక అతనికి కొండవారిని కనిపించిందని చెప్పాడు సార్. ఓకే, అంటే మాతో చెప్పలేదు సార్. ఊళ్ళోకి వెళ్ళి వేరే కుర్రలతో చెప్పారంటే ఇలా పాప ఏడుస్తుంది, నేను తీసుకుంటే కుక్క అరుస్తుంది అలా భయపడి నేను తీసుకోలేదు, కొండవారం అదే వారణ ఉంది అని చెప్పాను సార్. ఓకే, అంటే కొండ దగ్గర ఉంది అని ఆ వ్యక్తి చెప్పారన్నారు కదా గణేష్, ఆ కొండ దగ్గర ఉందని చెప్పి అంటే అప్పుడు ఆ కొండ దగ్గర ఉన్న ప్రాంతానికి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? అక్కడ సాధ్యమైనంత దూరం పాప వెళ్ళడానికి అనేది చెప్పండి. ఎప్పుడు వెళ్ళలేదు సార్. అలా కనీసం 6 కిలోమీటర్ ఉంటుంది. మనం కూడా నల్లేం సార్, గడ్డి ఎక్కువ ఉంటుంది. అంటే నడక ఉంటుందేమైనా అటువైపు వెళ్ళడానికి? రోడ్ లాంటిది ఏమైనా ఉంటుందా? మట్టి రోడ్ అయినా ఉంటుంది కనీసం? మట్టి రోడ్డు ఉండదు సార్. అయినా సరే మట్టి రోడ్డు అయినా సరే ఫుల్ గడ్డి సార్. నల్లే పాప అయితే ఎప్పుడు పుట్టిన నుంచి వెళ్ళలేదు సార్ అలాగా అక్కడికి. ఓకే, పుట్టిన నేను తీసుకెళ్ళలేదు కూడా సార్. ఓకే, అంటే భవానీ గారు చెప్తున్నారు మీరు ఒకసారి ఇంటి దగ్గర విడిచిపెట్టారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ విడిచిపెట్టారు, మూడోసారి జరిగిందని చెప్పి, రైట్? అవును సార్. అంటే పాప ఎలా ఉంటుందండి అక్కడ ఆడుకునే లొకేషన్ అదంతా తను రెగ్యులర్గా ఎలా ఉంటుంది రోజు కూడా? ఎందుకంటే ఆ నమ్మకంతోనే మీరిద్దరూ ఆ పాపనాలు అక్కడ ఫ్రీగా విడిచిపెట్టారు సార్. ఎలా ఉంటుంది రోజు అక్కడ ఆడుకునే ప్రాంతంలో? అవునవును సార్, రోజు ఫ్రీగానే ఆడుకుంటుంది సార్. కుక్కతో ఫ్రీగా ఆడుకుంటుంది సార్. ఓకే, కుక్కతో ఉంటుందండి రెగ్యులర్గా? రెగ్యులర్గా ఉంటుంది సార్. అంటే వాళ్ళిద్దరు ఒక 5-6 నెలలు అవుతుంది సార్ తెచ్చి. ఓకే, అప్పటి నుంచి ఫ్రీగానే ఆడుకుంటుంది సార్. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఆ రోజు మీరు అన్నట్టు ఒక వ్యక్తి చూసినప్పుడు కూడా కుక్క ఎగబడింది అని చెప్పి భవానీ చెప్తూ ఉన్నారు, ఆ పాప దగ్గరికి వెళ్ళిన కూడా అడ్డుకుందని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందంటే, అంటే ఎవరినైనా పాప దగ్గరికి రానిస్తూ ఉంటుందో కుక్కకి పాపకి మధ్య ఎటువంటి బంధం ఉంది? అంటే బయట ఎవరన్నా వస్తే అరిచేస్తారు సార్. కానీ గట్టిగా ఏదైనా పెట్టి కర్ర ఏదైనా పెట్టుకుంటే కొద్దిగా పారిపోస్తారు. ఓకే, పాప అంటే బాగా అభిమానం అండి, ఇష్టం అండి కుక్కకి? అవును సార్. పడుకునేటప్పుడు కూడా పక్కన ఉంటుంది సార్. ఓకే, ఓకే, ఆ వ్యక్తి ఏం చెప్పారండి? అంటే మీతో ఫోన్లో మాట్లాడారు అంటూ ఉన్నారు ఇందాక భవానీ, ఏం చెప్పారు ఆయన మీతో? పాపను చూసిన వ్యక్తి ఎవరు? అది పాపను చూసని చెప్పి ఒక వ్యక్తి చెప్పారు కదా. చూసిన వ్యక్తి అవునవును సార్. అతను ఊళ్ళోకి వెళ్ళి కుర్రలతో చెప్పారు సార్. ఓకే, ఏమన్నారంట? ఇలా పాప కొన ఏడుస్తుంది అని చెప్పగానే ఇమీడియట్గా కుర్రలు పరిగెట్టి వచ్చి చూసారండి సార్ అక్కడ. కానీ పాప లేదంటండి. ఇంటికి వచ్చి మా వైఫ్ని నెంబర్ తీసుకొని కాల్ చేశారు సార్ నాకు. పాప నీ దగ్గరేనా ఉంది అని ఫోన్ చేస్తే నా దగ్గర లేదు. మీకు ఎప్పుడు అనుమానం వచ్చిందండి? మీకు ఎప్పుడు అనుమానం ఎప్పుడు వచ్చింది మీకు? నేను 11:50కి పాపని ఇచ్చాను సార్. 12:35 కల్లా నాకు 12:25కి కాల్ ఇస్తుంది సార్. అంటే అంతా జరిగింది దాదాపు ఒక హార్డ్లీ ఒక అరగంట 40 నిమిషాల్లో జరిగింది అంతే సార్.
కరెక్ట్. ఇక్కడ నుంచి అంటే ఆ వ్యక్తి చెప్పారన్న తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళారా మీరు, లేకపోతే వాళ్ళు వెళ్ళడం జరిగిందా, వెతికారా, అక్కడ ఏమైనా దొరికిందా, మీకు ఆనవాళ్ళు ఏమైనా దొరికిందా పాపకి? మొత్తం ఊళ్ళో 100 మంది దాకా మొత్తం నెతికేసాం సార్, ఏ ప్రూఫ్ దొరకలేదు సార్. ఓకే, అంటే ఓకే, పాప ఆనవాళ్ళు ఎలా ఉంటాయో చెప్తారా? ఎందుకంటే బహుశా ఎవరైనా దూరంలో ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది కాబట్టి వెళ్ళిన రోజు ఒక్కసారి నేను భవానీ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే తల్లిగా తనకి ఇంకా తెలుస్తుంది. అమ్మ భవానీ, ఆ రోజు పాప మిస్ అయిన రోజు ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి, తనకి ఎటువంటి పట్టీలు ఎలాంటివి ఉన్నాయి, ఆనవాళ్ళు ఒకసారి నువ్వు చెప్పు తల్లి. ఎందుకంటే ఎవరైనా బహుశా కిడ్నాప్ చేస్తుంటే ఎవరికంటైనా కనబడితే కనుక బహుశా నీ ఓడికి చేర్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు పాప ఎలా ఉంది? పాపకైతే కిందన అండర్వేర్ లేదు, పాపకైతే కిందన అండర్వేర్ లేదు సార్, జుబ్బా మంగైనా ఉంది, చేతికి దిష్టి పూసలు ఉంటాయి సార్, కాళ్ళకి పట్టీలు ఉంటాయి, మెల్ల పోము ఒకటి ఉంటుంది, మెల్ల వెండి బిల్ల ఒకటి ఉంటుంది సార్, అంతే సార్. పాపకైతే అండర్వేర్ కూడా లేదు సార్, ఇప్పేసి తనే ఇంటికాడ బకెట్లో నానబెట్టుకుని సార్ ఉదుక్కుంటాను అలాగని. నేను ఏ పని చేస్తా తను అదే పని చేస్తా సార్. నేను ఏదైనా చెప్తే దానికి మూడు బాగుంటే చేస్తాను సార్, లేకపోతే లేదు. ఎవరు లేకపోతే నేను చెప్పిన మాట ఉంటుంది సార్, లేదా వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకో వాళ్ళ నాన్నతోనే ఉంటుంది సార్. అమ్మా నేను ఈ మాట అడగడం రోజైతే పాపకి అంటే ఈ మాట అంటే ఎంతవరకు సమంజసం నాకు తెలియదు. సార్ మీరు ఏదో చెప్తూ ఉన్నారు, చెప్పండి అమ్మా. సార్ మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి అంటున్నాను. వాళ్ళ నాన్నతోనే అటాచ్మెంట్ ఎక్కువ సార్, నాకన్నా కూడా వాళ్ళ నాన్నతోనే అటాచ్మెంట్ ఎక్కువ. నన్ను వదిలేసి అయినా ఉంటుందేమో కానీ వాళ్ళ నాన్న వదిలేసి అయితే ఒక్క నిమిషం కూడా ఇన్ని రోజులు ఉన్నదా ఎప్పుడూ లేదు సార్. కుక్క తిరిగి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో ఎక్కడ లేదు. కుక్క తిరిగి వచ్చిన తర్వాత మీతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది, గట్టిగా అరుస్తూ కనిపించింది, ఏం చెప్పాలనుకుంది? ఎందుకంటే మీకు కుక్కతో ఒక మంచి అంటే ఆ బంధం ఉంది కాబట్టి మీకేమైనా అర్థమైందా? కుక్క ఏం చెప్పాలనుకుంటుందో మీకేమైనా అర్థమైందా తల్లి? అంటే వచ్చిన ఆ కుక్క రావడం కూడా నేనే చూసాను సార్. ఫస్ట్ చూసి కుక్క వస్తుంది అని అన్నాను సార్. అన్న తర్వాత అది ముందు వచ్చేస్తుంటే దాని వెనకాల వచ్చి నేను నుంచున్నాను సార్. నుంచోడంతో చున్నీ పట్టుకుంది సార్. చున్నీ పట్టుకుంటే అది మళ్ళీ చున్నీ పడేసుకొని వెళ్ళి పక్కన నుంచుంది సార్. పక్కన నుంచుంటే దాన్ని పడేసుకుందాం కదా, పడేసుకుంటే తీసుకెళ్తుంది కదా అన్న ఆనందంతో పట్టుకున్నాను సార్. పట్టుకుంటే వచ్చి నా మీద అటాక్ చేసింది కుక్క సార్. ఇది వరకు కుక్క అయితే మాతో అలా ప్రవర్తించలేదు. నేను ఏం చెప్తే అది వింటుంది సార్. కుక్క కూర్చుంటుంది, ఎక్కడైనా పడుకుని పోతే దాంతోనే ఉంటుంది సార్. ఇంట్లో పడుకొని, బయటని పడుకొని, మంచం మీద పడుకొని, పాపతో కూడా పడుకుంటుంది సార్ పడుకునేటప్పుడు కూడా. నేను ఎక్కడికైనా వెళ్తే నా కోసం మళ్ళీ ఎదురు చూస్తా సార్. అంత బాండింగ్ ఉంది సార్ కుక్కకి మాకు. ఓకే, ఇందాక గణేష్ చెప్తూ ఉన్నారు చాలా అంటే మీ కుటుంబానికి ఒక నమ్మిన బంటు ఆ కుక్క అని చెప్పి. పాపను ఎప్పుడైనా కుక్కకు అప్పచెప్పి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయమ్మా? అంటే ఇంట్లో ఒక్క పాపను చెప్పండి సార్. పాపని వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఎప్పుడూ జరిగేది అదే సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఎప్పుడూ జరిగేది అదే. ఆ కుక్కతోనే ఆడుకుంటుంది. కుక్కను తాకెట్టుకు లాక్కొచ్చేస్తా సార్. కుక్కను పడుకున్న దాని మీద మా అమ్మాయి కూర్చుంటుంది సార్ కుక్క మీద. అయినా సరే కుక్క ఏమనేది కాదు, లాక్కొచ్చేస్తుంది. కాలు పట్టుకుంటుంది, చేయి పట్టుకుంటుంది. అది పడుకున్న తర్వాత దాని చెవులు గిల్లుతుంది. తిని పప్పలెట్టుకెళ్ళి కుక్కకు పెడతారు సార్. తిని అన్నం పట్టుకెళ్ళి కుక్కకు పెడతారు సార్. అలాంటప్పుడు కూడా కుక్క పాపని ఏమనేది కాదు. అమ్మా ఆ కుక్క తిరిగి వచ్చిన రోజు మీకు ఎలా కనిపించింది? అంటే దానికి ఏమైనా గాయాలు అయి ఉన్నాయా? దానికి ఏమైనా దెబ్బలు తగిలి ఉన్నాయా? ఏమైనా చూసారా మీరు? ఎక్కడెక్కడ దెబ్బలు తగిలి ఉన్నాయి? తగులుంటే అంత కొన్ని దగ్గర అయితే ఇలాంటి దగ్గర ఉంది సార్. కుక్క కొన్ని దగ్గర ఇలాంటి దగ్గర ఉంది. చిన్న బ్లడ్ చుక్కల్లాగా ఇక్కడ మరి ఆ గాయానికి తగిలిన రక్తమేమో అక్కడక్కడ లైట్ గా ఉంది. తగలడం అయితే ఎవరో కొట్టుంటారు సార్. కొట్టకుండా కానీ మైండ్ అంత డిస్టర్బ్ అవ్వదు. ఇలాంటి దగ్గర గాయం తగిలింది సార్ కుక్కకి. ఎవరు కొట్టుంటారో, కొట్టడం వల్ల కుక్క మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను సార్.
మీకు అనిపించింది ఆ రోజు కుక్క తిరిగి రాగానే పాప ఎక్కడుందో తెలుస్తుంది తీసుకువెళ్తుందని చెప్పి మీరు గట్టిగా అనిపించింది ఆ రోజు? అనుకున్నాను సార్. అనుకోవడంతోనే కుక్కను పట్టుకుందామని ప్రయత్నించాను సార్. ప్రయత్నించినా దీనిని కరిసేసి పారిపోయింది సార్. కానీ ఒక చోటు వరకు వెళ్ళింది, అది వాసన పీల్చుకుంటూ తర్వాత అక్కడి నుంచి అది మీరు చుట్టూతో వెతికారు, దొరకలేదు. ఆ కుక్క వెళ్ళిన ప్రాంతం మీకు ఒక వ్యక్తి చెప్పారన్నారు కదా, లైక్ మేము చూసామని చెప్పి, ఆ వ్యక్తి చూపించిన లొకేషన్ రెండు ఒకటేనా తల్లి? అవును సార్, ఒకటి కాసారి కుక్క మధ్యలోకి వెళ్ళి అలసిపోయింది సార్. అలసిపోయి కూర్చుంది. కూర్చున్న సమయంలో ఈ జనాల్లో చూసి డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని మేము కేకలు వేయడంతో అడ్లిపోయి భయపడిపోయి కుక్క మిస్ అయిపోయింది సార్. ఓకే, అక్కడ నుంచి అలా కూర్చుందని వీళ్ళు నుంచున్నారు. కుక్క గడ్డలో నుంచే వెళ్ళిపోయింది సార్. మళ్ళీ వెంటనే మొత్తం వెతికారు, కనిపించలేదు సార్. అంటే ఆ వ్యక్తి కాక ఇంకెవరైనా చూసారమ్మా? మీకు చెప్పారా? లేదా మా పాపను మేము కూడా చూసాము, అక్కడ తోట అంటున్నారు, ఎలా ఉంటుందమ్మా అక్కడ? ఎవరైనా పని చేస్తూ ఉంటారా? జీడి తోట, మామిడి తోటలు ఉన్నాయి సార్. అక్కడ జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు, మామిడికాయలు ఏరుకునే వాళ్ళు, ఇంకా అలా బైక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. పాప అక్కడ వరకు వెళ్ళింది అంటే ఛాన్స్ లేదు సార్, ఎప్పుడు వెళ్ళలేదు. అలాగని ఎవరు చూసారని కానీ ఇక్కడ ఉందని కానీ ఎవరు చెప్పలేదు. ఎవరైతే చూసారు ఆ వ్యక్తి ఒకరైతే ఉన్నారో అతనే చూశానని చెప్పాడని సార్. మాకు వచ్చిన చెప్పిన అతను చూసిన అతను మాకు చెప్పిన అతనే చూసారని సార్. ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే ఇదంతా గంటలోనే జరిగింది అంటున్నారు. గణేష్, ఎవరి మీదైనా అనుమానం ఉందా? అంటే ఎందుకంటే ఇక్కడ పాపకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. బట్ నేను ఆ క్వశ్చన్కి వెళ్ళక్కడ ముందు ఒకసారి మళ్ళీ భవాని దగ్గరికి వెళ్తాను. తల్లి, ఈ పాప కనిపించలేదు అని తెలిసిన తర్వాత వర్షం పడింది, వర్షం కారణంగానే కొన్ని ఆనవాళ్ళు కనిపించలేదని చెప్పి, ఈ పాప కనిపించకుండా పోయిన తర్వాత ఎంతసేపటికి వర్షం పడిందమ్మా మీ అంచనా ప్రకారం? మధ్యాహ్నం టైం అయితే చూసుకోలేదు కానీ సార్, 3:30 ఆ టైంలో అనుకుంటాను సార్. 3:30, 3-4 టైంలో సార్. వర్షం అయితే చాలా గట్టిగా పడింది. ఆ వర్షంలో కూడా నాతో సహా, మా ఆయనగారితో సహా మా చిన్న అమ్మాయిని ఇంటికాడ ఉయ్యాల్లో పడిచేసి నెతకడం స్టార్ట్ చేసాం సార్. అప్పటికే కొంచెం చీకటి పడ్డది, అయినా సరే ఎక్కడా కనిపించలేదు సార్. ఒకవేళ వర్షానికి ఎక్కడైనా నిద్రైపోయి లేచేస్తుందేమో, ఏడుస్తుందేమో అన్న ఉద్దేశంతో వర్షంతోనే మొత్తం తిరిగాను సార్. వర్షం తగ్గేంత వరకు తిరుగుతున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు సార్. ఎన్నేళ్ళు అయింది మీరు ఆ ఇంటికి వెళ్ళి? అక్కడికి ఎలా వెళ్ళారు ఇంతకీ, ఆ తోటలకి మీ కుటుంబం? మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా ఆయన గారు చిన్నప్పుడే ఇక్కడ కూలి పని కోసం వచ్చారు సార్. తోటమాలిగా మా మామయ్య గారు పని చేస్తారు సార్. వాళ్ళు వచ్చి దాదాపుగా 20 సంవత్సరాల పైన అవుతుంది సార్. మా మ్యారేజ్ అయ్యి 2023లో అయింది సార్. అప్పటి నుంచి మేము కూడా ఇక్కడే ఉంటున్నాం. ఏ జంతువులు రావడం కానీ, ఎవరైనా రావడం కానీ, మమ్మల్ని భయపించడం కానీ, పాప ఎప్పుడైనా ఎక్కడైనా వండుకోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు సార్ ఇప్పుడు. తల్లిగా నిన్ను అడుగుతున్నాను, వారం రోజులు అవుతోంది, చెప్పండి. ఏమనిపిస్తోంది? ప్రతి రాత్రి అనిపిస్తోంది, ఎందుకంటే పాప పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది, పాప ఎక్కడో మిమ్మల్ని పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తోంది తల్లి? ఖచ్చితంగా అడుగుతుంది సార్. పాప అయితే ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా ఉన్నా సరే అమ్మేది, నానేది అని అడుగుతుంది సార్. అడగకుండా అయితే ఉండదు. తను ఏడుస్తుందనే భయం సార్. అంటే ఎవరైనా కిడ్నాప్ చేసేస్తే తను ఎలా ఉంటుంది, ఏమైపోతుంది, ఫుడ్ తింటుందా లేదా, మా గురించి ఏడుస్తుందా, కొడుతున్నారా, తిడుతున్నారా అన్న భయం ఎక్కువైపోతుంది సార్. ఎప్పుడైనా పాప పిలిచినట్టు ఎలా ఉంది అసలు మమ్మల్ని వదిలి? పాప పిలిచినట్టు సార్. నా చుట్టుపక్కల నేను పడుకున్నప్పుడు కానీ, నేను అటు ఇటు తిరిగినప్పుడు కానీ తను నా కళ్ళ ముందు తిరగడం, అమ్మ అని పిలవడం, ఉదయం లెగిసిన వెంటనే పప్పలెట్టమ్మ అనడం, నానేడని అడగడం నాకు అనిపిస్తుంది సార్. అమ్మ, నువ్వు బాధపడకు, నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకు. మొత్తం తెలుగు ప్రజలు చూస్తూ ఉన్నారు, మన వాళ్ళు కంకణం కట్టుకున్నారు. నీ బిడ్డ నీ చెంతకి చేరేలాగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలు కాదు యావత్ భారతదేశం, తెలుగు భాష తెలిసిన ప్రతి ఒక్కరూ ఈరోజు నీకు అండగా ఉన్నారు, నీకు అండగా ఉంటారు. వ్యవస్థలన్నీ కదిలాయి. తెలుగు వాళ్ళం అంటే ఏంటో, మన భారతీయులు అంటే ఏంటో అందరూ
వాళ్ళ శక్తికి తగ్గట్టుగా నీ కూతురు నీ చెంతకి చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం ఓపిక పట్టి ఉండు. భగవంతుడి దయ వల్ల లేకపోతే మొత్తం నేచర్స్ గ్రేస్ నీ కూతురు నీ చెంతకి చేరని చెప్పి కోరుకుందాం. ఒక్కసారి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే నువ్వు బాధపడుతున్నా నాకు అర్థమవుతుంది. ఈ బాధలు మాటలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, కన్నీళ్ళు పెట్టుకోకు. నేను ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను గణేష్ దగ్గరికి. గణేష్ గారు, పాప మీతో ఎక్కువగా చనువుగా ఉంటుంది, పాప మీతో ఎక్కువ చనువు అని చెప్పి తల్లి చెప్తూ ఉన్నారు. ఎలా ఉంటుందండి పాప మీతో, ఎలా ఉండేది? అవును. చాలా క్లోజ్ సార్, వదిలే కనీసం 5 నిమిషాలు కూడా ఉండలేదు సార్. ఏమని పిలుస్తుందండి మిమ్మల్ని? నాన్న నాన్న అని పిలుస్తుందా, డాడీ అంటుందా? ఉదయం నాని అని పిలుస్తుంది సార్, నాన్న అనలేదు సార్, నాని నాని అని పిలుస్తుంది సార్. ఎలా ఉంటుందండి పాప మీతో, ఎలా ఉంటుంది? ఎందుకంటే చెప్తున్నారు భవానీ నాతో కన్నా తండ్రితో ఎక్కువ అని చెప్పి. ఎలా ఉంటుంది మీకుని మీ పాపకి? అసలు వదిలే 5 నిమిషాలు కూడా ఉండలేదు సార్. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాల తీసుకెళ్ళాలి, లేదంటే ఇంటికాడ ఉండాలి సార్. నేను కూడా ఆ రోజు పాప మిస్ అయ్యే ఆ ముందు క్షణం, పాపతో మాట్లాడిన మాటలు లేకపోతే పాపతో ఉన్న క్షణాలు గుర్తు చేసుకుంటే ఏం జరిగింది? ఆ ఆఖరి మాటలు పాపతో మాట్లాడినవి ఈ క్షణం వరకు ఏంటది? గుర్తొస్తున్నా సార్. ఏమండి? మాటలు గుర్తొస్తున్నా సార్. ఏమంది పాప మీతో? పాప వదిలే 5 నిమిషాలు కూడా ఉండలేదు సార్. అలాంటిది ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు సార్. పాప మీతో ఉందో ఎలా ఉందో అర్థం కావట్లేదు సార్. ఎవరి మీద అనుమానం ఉందా మీకు గణేష్ గారు? కనీసం ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అనుమానం అంటూ ఏమి లేదు సార్. అనుమానం అంటూ ఏమి లేదు సార్. ఎందుకంటే మన మీద నేను అంత గొడవలు ఏమీ లేవు సార్. అదిగో మీరు చూడొచ్చు, కుక్క అక్కడికి చేరుకుంది. ఒక్కసారి ఆ కుక్కను చూసి భవానీ గారు, మీరు ఆ కుక్కను చూసి భయపడుతున్నారా లేకపోతే ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆ కుక్కను చూడగానే మీరు ఏమైంది భవానీ గారు? భయపడ్డం అంటే సార్ ఇంతకు ముందే అటాక్ చేసింది కదా, మళ్ళీ ఏమైనా నా మీదకి అటాక్ చేస్తుందేమో అనిపిస్తుంది సార్. లేదంటే మా అమ్మాయి కోసం ఎదుక్కుంటుందేమో అన్న ఆలోచన కూడా ఉంది సార్. దాని దగ్గరికి వెళ్దామంటే ఇంతకు ముందు నన్ను అటాక్ చేసింది కదా, మళ్ళీ అటాక్ చేస్తుందేమో అని భయం ఉంది సార్. తర్వాత మా అమ్మాయి కోసం నిదుక్కుంటుందేమో అన్న ఆశ ఉంది సార్. అంటే ముందులా ఉండేదండి కుక్క, ముందులా ఉండేది కాదా? భవానీ గారు నా మాట వినిపిస్తుందండి? సిగ్నల్ కట్ అవుతుంది సార్. ఒక్కసారి నా మాట వినిపిస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే. అంటే మీరు అన్నారు కుక్క ఒకప్పుడు నాతో చాలా బాగుండేది, అసలు ఏమనేది కాదని చెప్పి. పాప కనిపించక ముందు ఎలా ఉంది, పాప కనిపించకపోయిన తర్వాత ఎలా ఉంది, కనిపించక ముందు ఎలా ఉండేదండి? మా పాప కుక్క మాతో ఉండేటప్పుడు సార్ ఎలా చేసేది కాదు. నేను ఎంత దూరాన్ని ఉన్నా నేను పిలిస్తే వచ్చేసి సార్. నేను ఫుడ్ పెట్టేటప్పుడు కూడా నేను ఏమనేది కాదు. ఎప్పుడు నా మీద ఎగరడం కానీ నన్ను కరవడం కానీ జరగలేదు సార్. నాతోనే ఉండేది. ఇలా కూర్చొని సైగ చేస్తే అక్కడ కూర్చుంది సార్ కుక్క. మరి అలాంటి కుక్క ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అంటే ఎవరో కుక్కని కొట్టడం జరిగింది అని అనుకుంటున్నాను సార్. దాని మైండ్ అయితే డిస్టర్బ్ అయింది సార్. అంటే దాని తల మీద దాడి చేశారు అనుకుంటున్నారా మీరు? అంటే మీరు అందరినీ కనుబొమ్మ దగ్గర ఇందులో గాయం ఉందని చెప్పి. అవును సార్, అవును సార్. ఎవరో కొట్టే ఉంటారు సార్, గాయాలు చేయకుండా. కానీ దాని మైండ్ అంత డిస్టర్బ్ అవ్వదు సార్. మీకు ఎలా అర్థమైంది కుక్క మైండ్ డిస్టర్బ్ అయిందని చెప్పి? చెప్పండి. ఇది వరకు ఉన్నట్లేదు సార్. ఇది వరకు ఉన్నట్టు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనే అరిచిస్తారు. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళినా మా ఆయన గారు వెళ్ళినా సరే అరుస్తుంది సార్ కుక్క. అసలు ఈ కుక్క ఎలా దొరికిందండి? ఒకసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే గణేష్ తెచ్చా అంటున్నారు కదా. గణేష్ గారు, ఆ కుక్క మీకు అంటే ఎలా మీరు ఇంటికి తీసుకొచ్చారు? ఎక్కడ దొరికింది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను.
ఓకే. ఎన్ని నెలలు అయింది? 5-6 నెలలు అయింది అన్నారు తెచ్చి. అవునండి సార్, 5-6 నెలలు అయింది, ఇంత మించి ఎక్కువ అవ్వలేదు. ఇందాక పాప గురించి మీరు చెప్తూ ఉన్నారు. పాప అంత హలో అదే సార్, పాప వదిలి ఉండేది సార్, అసలు ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాలే తీసుకెళ్ళిపోయేవాడిని. అంటే మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? కానీ ఇంటికాడ దింపేసి చెప్పండి. పని ఉంది కదా అని వాళ్ళ అమ్మగారికి ఇస్తాను కదా అన్న ఉద్దేశమని వెళ్ళాను సార్. తర్వాత ఎలా జరుగుతుందని అనుకోలేదు సార్. అంటే నేను వచ్చారు 3 సంవత్సరాలు అవుతుంది సార్ ఇందులో. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు సార్. ఇలా ఎప్పుడూ జరగలేదు సార్. అక్కడ చుట్టూతో ఏమైనా వన్యమృగాలు ఉంటాయండి? మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే వన్యమృగాలు ఏమైనా దాడి చేసి ఉండొచ్చని చెప్పి. అలా జరగకూడదని కోరుకుందాం. బట్ మీరు అక్కడ 20 ఏళ్ళకి పైగా ఉంటున్నారంటున్నారు కాబట్టి ఎప్పుడైనా చూసారా ఆ దరిదాపుల్లో? అలాంటివి ఏమీ లేవు సార్. ఏమీ లేవు సార్. అలా మా భవానీ పాప, ఎందుకంటే తల్లిగా మీకు చాలా బాధగా ఉంటుంది, అది అర్థమవుతుంది. పాప ఉదయం లేచిన దగ్గర నుంచి మీతో ఎలా ఉండేది? అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండేది? మీరు కాకుండా ఇంకా ఎవరి దగ్గరికైనా వెళ్ళేదా? వెళ్ళేది కాదు సార్. అయితే వాళ్ళ డాడీ, లేదంటే నేను, బయట వాళ్ళ దగ్గర, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్, బయట వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు సార్. ఎవరిని నమ్మదు అమ్మే, ఎవరి దగ్గర ఉండదు. ఎవరైనా ఏమైనా పెట్టినా సరే తీసుకొస్తారు అమ్మే. అంటే చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు వస్తే బయట వాళ్ళు ఎవరైనా ఏమన్నా ఇచ్చిన బయట వాళ్ళు ఒక 2-3 రోజులు అలవాటు అవ్వాలి సార్. 2-3 రోజులు అలవాటు అవ్వకపోతే కానీ అమ్మాయి ఉండదు. ఎవరన్నా వచ్చిన వాళ్ళైనా మా చుట్టాలన్నా రా అమ్మాయి ఎత్తుకుంటానంటే ఉండదు సార్. మా దగ్గరే నేను కానీ వాళ్ళ డాడీ కానీ ఉండాలి సార్. సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలకి చాక్లెట్ లాంటివి ఏమో ఇస్తూ ఉంటే కనుక వెంటనే వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే దానికోసం ఆశపడతారు. జ్ఞానేశ్వరి ఎలా ఉంటుందమ్మా? అలా మా అమ్మాయి అయితే ఎవరైనా బయట వాళ్ళు ఇస్తే తీసుకొస్తారు. ఇంట్లో వాళ్ళు మేము అలవాటైన వాళ్ళు ఇస్తే తీసుకుంటారు సార్. బయట వాళ్ళు ఎవరు ఇచ్చినా తీసుకోదు. తల్లి మీరిద్దరే ఉంటారా, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటారమ్మా? అత్తయ్య మామయ్య కూడా ఉంటారు సార్. కాకపోతే ఆ రోజు అత్తయ్య గారు లేరు. మామయ్య గారు ఉన్నారంటే ఈ తోటలోనే పనిచేస్తున్నారు సార్. నేను ఒకదాన్ని ఉండడంతో పిల్లలిద్దరినీ చూసుకోవడంతో అప్పటికే నాకు కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల పెద్ద అమ్మాయి ఆడుకుంటుందిలే, ఎప్పుడు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇలా ఎప్పుడైనా మాకు భయం ఉండడం కానీ అట్లీస్ట్ చిన్న అనుమానం ఉన్నా సరే పాపని నేను వదిలేదాన్ని కాదు సార్. ఎప్పుడు వదలలేదు సార్. వాళ్ళ నాన్న కూడా వెళ్ళినా సరే చిన్న అమ్మాయిని వదిలేసి అమ్మాయి వెనకాల వెళ్ళేదాన్ని సార్. కాకపోతే ఆ రోజు ఏంటంటే చిన్న అమ్మాయి కూడా పేచి పెట్టడంతో ఇంక పెద్ద అమ్మాయి ఆడుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఉన్నాను సార్. కాకపోతే ఎంతవరకు జరుగుతుంది, ఇంత ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంత జరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మేమైతే. అమ్మ నువ్వు బాధపడకు. నాకు తెలిసి నువ్వు ఏడ్చి ఆ కళ్ళంబడి నీళ్లు కూడా ఎండిపోయాయి, ఆరిపోయాయి, ముఖం లాగేసింది నీది. అమ్మ పడుకొని ఎన్ని రోజులు అయింది తల్లి? నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అయింది? ఈ రోజుకి 6 రోజులు అవుతుంది సార్. 6 రోజుల్లో దాదాపు ఒక్కరోజు కూడా పూర్తిగా పడుకోలేదు సార్. గణేష్ మీరండి? ఒక్కరోజు కూడా తను కూడా పడుకోలేదు సార్. మేము ఎంతో కొంత కొంచెం అట్లీస్ట్ వచ్చేస్తుందన్న ధైర్యంతోనన్నా, చిన్న ధైర్యంతోనన్నా ఉన్నాను సార్. కాకపోతే తన అబ్బాయి, నేను అమ్మాయిని, నా బాధ తెలుస్తుంది. తన బాధ బయటికి చూపించుకోలేకపోతున్నాడు సార్. తన బాధ బయటకు చూపించుకుంటే మేము ధైర్యాన్ని కోల్పోతున్నామేమో అని ఈ 6 రోజుల నుంచి అట్లీస్ట్ మొహం కూడా సరిగ్గా కడగలేదు సార్. అంత పెయిన్ అనుభవిస్తున్నాడు తను. నేనైనా ఎంతో కొంత వస్తుంది అన్న ఆశ ఉంది, ధైర్యం ఉంది సార్. కాకపోతే తను ఏంటంటే అస్సలు
మేము ఫుడ్ కానీ అట్లీస్ట్ వాటర్ కూడా తీసుకోలేకపోతున్నాడు సార్. ఏదో బయటకు అలా తిరుగుతున్నాడు ఆ అబ్బాయి కాబట్టి, బాధ బయటికి తెలియదు కాబట్టి అలా తిరుగుతున్నాడు సార్. తిరుగుతున్నాడు అన్న పేరుకు తిరుగుతున్నాడు సార్. అమ్మ భవానీ గణేష్, ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. తెలుగు ప్రజలు మీతో మాట్లాడడానికి చాలామంది వేచి చూస్తున్నారు. మీ పాప మీ చెంతకు చేరని చెప్పి మీకు ధైర్యం ఇచ్చేందుకు మన 10 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు ధైర్యం ఇచ్చేందుకు. కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 0406931611, 0406931622. ఈ తల్లిదండ్రులకి ఆ పాపను చేర్చే ప్రయత్నంలో మీ వంతు మాట సాయం మీద అందించే ప్రయత్నం, లేకపోతే ఉపాయం అందించే ప్రయత్నం చేయాలనుకున్నా, ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలనుకున్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. భవానీ గణేష్తో మాట్లాడి ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఆ పాపను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మీ ఉపాయాన్ని, ఈ అపాయం నుంచి బయటపడే ఒక ఉపాయాన్ని మీరు పంచుకునే అవకాశం ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భవానీ గణేష్ నిన్న తెలుగు ప్రజలు మన వాళ్ళంతా కూడా ఒక మాట అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే, జీపీఎస్ ట్రాకర్ పెట్టండి ఆ కుక్కకి, ఆ జీపీఎస్ ట్రాకర్ పెడితే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలుస్తుంది, పట్టుకోవడం జరుగుతుందని చెప్పి. ఒక్కసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను. గణేష్, ఇందాక మీ గురించి భవానీ చెప్తూ చాలా బాధపడ్డారు. నేను ఆడపిల్లని కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను, మగపిల్లాడు కాబట్టి తను చెప్పుకోలేకపోతున్నాడని చెప్పి. భవానీ పరిస్థితి ఏంటి గణేష్? ఈరోజు వారం రోజులు, ఈ రోజుకి తల్లిగా తన గుండె పిండేసిన ఘటనది ఎలా ఉంటుంది భవానీ వారం రోజులు కూడా? వేడిస్తూనే ఉంటుంది సార్. మీరు ఓదార్చే ప్రయత్నం చేస్తారు కదా, బట్ ఎలా ఉంటుందో అర్థం కళ్ళకు ముందు ఎప్పుడు కళ్ళ ముందేగా తిరిగేది సార్. దాన్ని పెయిన్ వేరే ఉంటుంది సార్. ఒకసారి కనిపించకుండా పోయింది సడన్గా. పాప మీరు కనిపిస్తే నాన్న నాకు ఇది కావాలని చెప్పి అడిగింది ఏదైనా గుర్తుందా అండి మీకు? సార్ ఎక్కువ ఐస్ క్రీమ్ తీసుకుంటారు సార్. ఐస్ క్రీమ్ అంటే పాపకి ఇష్టం బాగా? చాలా ఇష్టం. పేచి పెట్టేదండి ఎప్పుడైనా? బాదం షేక్ కానీ చాలా ఇష్టం సార్. ఏమండి? ఎప్పుడు షాప్ దగ్గరికి నేనే తీసుకెళ్తే కొంటాను సార్. తనే ఎంచుకుంటుందా అండి తనకి ఏం కావాలో? సార్ తనకి ఏం కావాలో తనే ఎంచుకుంటుందా? తనే ఎంచుకుంటుంది సార్. అమ్మ గణేష్, కావాలంటే అదే కొంటాను సార్. గణేష్, భవానీ పాప కిడ్నాపర్ల చేతిలో ఒకవేళ ఉంది అనుకుందాం, ఫింగర్స్ క్రాస్డ్, కోరుకుందాం, ఆ పాప క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరూ కూడా. ఒకవేళ వాళ్ళ చేతుల్లో కనుక ఉంటే, భవానీ నేను మీతోనే స్టార్ట్ చేస్తున్నాను, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ కిడ్నాపర్ల చేతిలో కనుక పాప ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు? చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. మా పాపని ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో తను వదిలి నేనైతే అసలు ఉండలేకపోతున్నాను సార్. మా పాపని మాకు తిరిగి ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను సార్. మా మీదైనా కోపాలు ఉంటే మా మీద తేల్చుకుంటారని అనుకుంటున్నాను సార్. ఏదేమైనా సరే మా పాపని మాకు అప్పచెప్తారని, ఈ కన్న తల్లి బాధను అర్థం చేసుకుంటారని, వాళ్ళ ఇంట్లో అక్కని అనుకుంటారో, చెల్లిని అనుకుంటారో, అమ్మని అనుకుంటారో, ఇంకేమైనా అనుకుంటారో తెలియదు. దయచేసి నా బాధను అర్థం చేసుకొని నా పాపని నాకు అప్పచెప్తారని, ఏంటంటే నా పాప నా దగ్గర లేదనే ఆలోచన కూడా నేను తీసుకోలేకపోతున్నాను సార్. తను ఇంకా రాకపోతే నాకేమన్నా అయిపోతుందేమో అన్న భయం వేస్తుంది సార్. ఈ కడుపు కోతని అర్థం చేసుకొని 9 మాసాలు మోసి కని పెంచి 2 సంవత్సరాలు తను పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్నాను సార్. మేమైతే ఈ తల్లి బాధ అర్థం చేసుకొని మా పాపని మాకు అప్పచెప్తారని, ఒకవేళ డైరెక్ట్గా ఇవ్వలేకపోతే ఎక్కడైనా మా ఇంటి చుట్టుపక్కల కూర్చోబెడేస్తారో, లేకపోతే నించోబెడేస్తారో, లేకపోతే ఎవరి ద్వారా అప్పచెప్తారో, మాకు వాళ్ళ సైడ్ నుండి ఏ చిన్న ఆచూకీ అయినా సరే మేము బయటకు పెట్టం సార్. మా అస్సలు డిపార్ట్మెంట్కి కానీ బయట వాళ్ళు ఎవ్వరికి కూడా కేసులని గొడవలని ఏమీ చేయండి సార్. ఇంకేదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మా పాపకి మాకు అప్పచెప్పేశారు కదన్న ఇదిలో ఉంటాం సార్. అసలు మీరు భయపడకండి. ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను, నా పాపని నాకు అప్పచెప్పియండి. మీ ఇంట్లో ఒక అమ్మాయి కింద, ఒక అక్క కింద, చెల్లి కింద అనుకోండి. నా పాపని నాకు తిరిగి ఇచ్చేయండి. కన్నతల్లి బాధను అర్థం చేసుకోండి. తను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను.
నేనేమైనా చేసుకుంటానో లేకపోతే నాకేమన్నా అయిపోద్దన్న భయంలో నేను ఉన్నాను. తను లేకపోతే ఇన్ని రోజులు వదిలి ఇన్ని రోజులు వదిలి నేను ఒక్కరోజు కూడా లేను. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనుకోకండి. డిపార్ట్మెంట్కి కానీ ఎవరైనా బయట వాళ్ళకి కానీ మేమేమీ చెప్పము. మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేసినా పర్వాలేదు, లేకపోతే ఎవరి చేత అయినా ఇచ్చేసినా పర్లేదు. లేకపోతే మా చుట్టుపక్కల ఏరియాలో ఏమో ఇంటి పక్కన రోడ్లో కానీ ఇంటి ముందు కానీ ఇంటి వెనకతలు కానీ కూర్చోబెడేస్తారో అని అనుకుంటున్నాను. పాపని క్షేమంగా నా దగ్గరికి చేరుస్తారని, ఈ కన్న తల్లిని బాగా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్, నేను చెప్పాలనుకుంటున్నది అయితే ఇదే. గణేష్, కిడ్నాపర్లకు అంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారని కనుక అనుకుంటే, ఒకవేళ వాళ్ళ దగ్గర పాప క్షేమంగా ఉండాలని కోరుకుందాం, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు గణేష్? పాపని క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్పేయాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళు ఎందుకంటే పాప ఎలాగుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు సార్. మనకి హైదరాబాద్ నుంచి వసంత ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ఈ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు. వసంత గారు నమస్తే అండి. వసంత గారు, ఒక తల్లిగా ఆ తల్లి బాధను మీరు విన్నారు, ఆ తల్లి ప్రెసెంట్ లైవ్లో ఉన్నారు, ఎటువంటి ధైర్యం చెప్తారు? మీకేమైనా అనుమానం ఉంటే షేర్ చేసుకునే ప్రయత్నించండి. అనుమానం కావచ్చు, ఉపాయం కావచ్చు. వసంత గారు, చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక తల్లి అయితే ఒక బిడ్డ ఒక రోజు కలిగేపట్లే చాలా బాధపడుతుంది. అలాంటిది మీ వాయిస్ నాకు క్లారిటీగా వినిపించట్లేదు. ఆ రోజు నుంచి సార్ వినిపిస్తుందా? వసంత గారు, మీరు బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నారా? అవును సార్. ఇఫ్ పాసిబుల్ బ్లూటూత్ రిమూవ్ చేసేసి డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్గా మాట్లాడరా, సో దట్ ఆడియో వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, కంటిన్యూ అండి వసంత గారు. హలో. ఓకే వసంత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మనకి నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆ ఫ్యామిలీతో మాట్లాడండి, లైవ్లో ఉన్నారు. హలో సత్యనారాయణ గారు మాట్లాడండి, ఆ తల్లిదండ్రులు లైవ్లోనే ఉన్నారు, జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లిదండ్రులు. నమస్తే అండి మేడం గారు. హలో సత్యనారాయణ గారు, చెప్పండి. ఆ పాపను డ్రోన్ కెమెరాతో దొరికించుకోవచ్చు, లేకుంటే పోలీస్ కుక్కలు పంపించండి. పోలీస్ కుక్కలు కానీ జాగ్రత్త ఉంటాయి కదా, పోలీస్ కుక్కలు. లేకుంటే మన డ్రోన్ కెమెరా కూడా దొరకవచ్చు అని అనుమానం. రైట్ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒక్కసారి ఆ ఆడియో లైన్స్ వాళ్ళకి వెళ్ళట్లేదంటే పేరెంట్స్కి ఒకసారి అది కనెక్టివిటీ ఒకసారి చూడండి. నేను మళ్ళీ భవానీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. భవానీ, పాప ఆ రోజు ఉదయం లేచిన తర్వాత ఎలా ఉన్నదమ్మా? చెప్పండి. ఆ రోజు ఎలా ఉండింది? యాక్టివ్గా ఉంది? ఎలా ఉంది పాప రోజు? ఎప్పట్లానే ఉంది సార్. యాక్టివ్గా ఉంది. ఉదయాన్నే లేచింది సార్, యాక్టివ్. తనకు వచ్చి హెల్త్ పరంగా కానీ ఏ ఇష్యూ లేదు సార్. ఇప్పటికి వచ్చి తను పుట్టి 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం వచ్చింది సార్. రూపాయి మందులు పెట్టామని కానీ, ఒక జ్వరం అని కానీ, ఒక దగ్గని కానీ లేదు సార్. యాక్టివ్గానే ఎప్పుడు హెల్తీగానే ఉండేది సార్. ఆ రోజు పాప మీతో మాట్లాడిన ఆ మాటలు గుర్తున్నాయా తల్లితో మీతో మాట్లాడిన మాటలు? ఏమడిగింది మిమ్మల్ని? ఉన్నాయి సార్. ఏమన్నదమ్మా? వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాను, నలుగురిమి కలిసి మంచమని, మా చిన్న అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, మా ఆయనగారు, నేను మంచమని కూర్చున్నాను సార్. మా ఆయనగారు నేను టచ్ చేశానని, మీ నాన్న కాదు మా నాన్న వాళ్ళ చెల్లిని ఎత్తుకున్నాడని పొమ్మని సార్. వాళ్ళ చెల్లిని పొమ్మనిది తన్నే ఎత్తుకోవాలి సార్, ఇంకెవరిని ఎత్తుకోకూడదు. వాళ్ళ చెల్లిని పొమ్మనిది, నన్ను పొమ్మన్నదే మా నాన్న, నా ఇష్టం అని మాట్లాడింది సార్. వాళ్ళ నాన్న మీదకి ఎక్కి భుజాల మీదకి ఎక్కి ఆడుకుంది, జుట్టు పేకడం అవన్నీ ఇప్పటికీ కూడా కళ్ళ ముందు జరిగినట్టే ఇప్పటికీ కూడా అలాగనే ఉన్నాయి సార్. భవానీ, అర్థం చేసుకోగలను. పాప అఫ్కోర్స్ చిన్నపిల్ల కాబట్టి భయం ఉంటుంది. నేను ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంది. గణేష్, ఆ రోజు అనే కాదు, పాప ఎటువంటి ధైర్యవంతురాలు? చిన్నపిల్ల అయినా భవానీ చెప్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ధైర్యవంతురాలు అని చెప్పి. ఎలా ఉంటుంది తన ధైర్యం?
చాలా ధైర్యం సార్. నైట్ టైం ఏ టైం అయినా సరే చాలా ధైర్యం. నేను కూడా ఉండలేను సార్ అంత ధైర్యం. అవునా? అంటే ఏదైనా ఘటన ఉందో ఒకటి మీరు పంచుకోగలిగింది? అవును సార్. ఎస్ సార్. అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా? ఒక మాట్లాడే పరిస్థితుల్లో లేను సార్. ఏమ్మా? మేమేమీ మాట్లాడే పరిస్థితుల్లో లేను సార్ ఇప్పుడైతే. అర్థమవుతుంది తల్లి. అసలు తన గురించి చెప్తుంటేనే అస్సలు కంటిన్యూ చేయలేకపోతుంది. మీరు అడిగిన దానికి సమాధానం కూడా చెప్పడానికి కూడా మాకు అవ్వట్లేదు. అమ్మ భవాని, మీరు ప్రశాంతత అనే పదం మీకు అంత వేగంగా కుదరకపోవచ్చు. నేను గణేష్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కాస్త సేద తీరడం కూడా కాదు, మీరు కాస్త అక్కడే కూర్చునే ప్రయత్నం చేయండి. సాయి కిరణ్ కాల్ చేస్తున్నారు మనకి హైదరాబాద్ నుంచి. రైట్ సాయి కిరణ్ కాల్ చేస్తారు. సాయి కిరణ్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సాయి కిరణ్ చెప్పండి. దాదాపు 7 రోజులు అయిపోయింది కదా. అవును. అయితే ఆల్మోస్ట్ పాప అయితే చనిపోయే ఛాయిస్ లేదు. ఇంకా చనిపోయింటే బయట అవకాశాలు ఉన్నాయి. సో అలాంటివి ఏం లేదు కాబట్టి నాకు తెలిసి ఎవరిని కిడ్నాప్ చేసిండొచ్చు. సో ఆ కోణంలో వీళ్ళే మంచి ఫీల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తుంటారు. సపోజ్ గణేష్ మంది అలవాట్లు ఉన్నా కానీ అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ కోణంలో ఏమన్నా పద్ధతి అనుభవించాల్సిందే, తప్పదు ఇక. సో అట్లా ఏమన్నా ముందుకు వెళ్తే కంపల్సరీ సేఫ్గా ఉంది పాప అనిపిస్తుంది నాకైతే. ఓకే, అంటే ఇది కిడ్నాప్ కోణంగా తల్లిదండ్రులు ఇద్దరు ఇంకా ఏమైనా క్లూస్ ఇవ్వగలిగితే అప్పుడు కొంచెం ముందుకు వెళ్తుంది అంటారు, అంతేనా? అంతే. వీళ్ళు కొంచెం ఆలోచించుకొని కొంచెం ధైర్యం చేసుకొని, అంటే శత్రువులు మన పక్కనే ఉంటాడు కానీ కనిపించదు. సో పక్కన అనుమానంతో ముందుకు వెళ్తే బయట అవకాశం ఉందనిపిస్తుంది నాకైతే. అంటే అనుమానం తప్పు లేదు, అనుమానంతో పోలీసులకు చెప్పి ఇన్వెస్టిగేషన్ కొంచెం ముందుకు తీసుకెళ్తే కనుక దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి. ఓకే, నేను భవానీ దగ్గర కాకుండా గణేష్ దగ్గరికి వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సాయి కిరణ్ గారు. గణేష్ గారు, ఇటు ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఒకటి, కోర్స్ మీకు అనుమానం ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఎక్కడైనా అనుమానం ఉంటే అనుమానం వ్యక్తం చేస్తే బహుశా ఇన్వెస్టిగేషన్ కొత్త కోణం తీసుకోవచ్చు, పాప త్వరగా మీ దగ్గరికి చేరొచ్చు అని చెప్పి. ఎవరి మీద అనుమానం ఉందా? ఎందుకంటే కారు విషయంలో గొడవ జరిగిందని చెప్పి భవానీ అప్పుడు ఇందాలు మొన్న ఎప్పుడో చెప్పుకొచ్చారు. ఎవరి మీద అనుమానం ఉందా అండి? పోలీసులు అవి కూడా ఎంక్వైరీ చేసేస్తున్నారు సార్. నేను చెప్పిన మొత్తం అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు సార్. మొత్తం ఎంతమంది మీ అనుమానం ప్రకారం ఎంతమంది ఉన్నారండి? జస్ట్ నేను అడుగుతున్న అనుమానమే. అనుమానం అంటూ ఏమీ లేదు సార్. గొడవ తప్ప నాకు వేరే ఏమీ లేవు సార్ ఎవరితో. అంటే ఆ గొడవలు అంత పెద్దవా అండి? సాల్వ్ చేసుకున్నాం సార్. అంత పెద్దవి ఏం కాదు సార్. వాళ్ళని మీరు కలిసారా? సాల్వ్ చేసుకుని వెహికల్ తీసుకున్నాం సార్. ఈ గొడవ పడిన వాళ్ళు మీరు కలిసారా, అడిగారా? అడిగాను సార్. స్టేషన్ దగ్గర మాట్లాడుకొని తీసుకున్నాను సార్. తర్వాత నేను వాళ్ళకి కాల్ చేయలేదు, వాళ్ళు నాకు చేయలేదు సార్. ఏమన్నారు స్టేషన్ దగ్గర వాళ్ళు? ఏమన్నా సార్, అవతలోడు నేను లీజ్కి ఇచ్చి కార్ లీజ్కి ఇస్తే అవతలోడు ఇంకోటి తాటలు పెట్టేసారు సార్. ఏమండి? నేను లీజ్కనే ఇచ్చాను సార్. లీజ్కి ఇచ్చిన కారు వేరే ఒకరికి తాగలు పెట్టేశారు సార్. ఓకే, అంటే పాపకి వాళ్ళకి సంబంధం లేదని చెప్పి అన్నారు వాళ్ళు అక్కడ? పాప అసలు మాకు ఫోన్ చేయలేదు సార్, ఏమన్నా సార్, మరి రెస్పాన్స్ ఏమీ లేదు సార్ వాళ్ళకి. ఓకే, అంటే ఆ కార్ వాళ్ళతో మీరు మాట్లాడారా? ఈ పాప విషయం చెప్పారా? వాళ్ళు ఏమైనా అన్నారా, లైక్ నాకు సంబంధం లేదు ఇదేం చెప్పారా వాళ్ళు? ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు సార్. ఓకే, వాళ్ళ గురించి మొత్తం చెప్పాను సార్. ఓకే, పాపకు పట్టీలు ఉన్నాయన్నారు కదా, ఆ వెండి పట్టీలకు సంబంధించి ఏమైనా ఆనవాళ్ళు కావచ్చు, పాపకు ఆనవాళ్ళకి సంబంధించి ఏమైనా కనీసం మీకు కనిపించిందా? అంటే ఒక ఫెన్స్ దగ్గర మాత్రం వెంట్రుకలు కనిపించాయి అంటూ ఉన్నారు. అవును సార్. అది అంటే పాపవి అనిపించిందా మీకు? అవును అవును అవును. కుక్క పిల్ల దూరేటప్పుడు దాని హెయిర్ కనిపించింది సార్. పాపది కూడా చిన్న తగిలిపోయింది సార్. ఓకే ఓకే, మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు కాల్ చేస్తున్నారు. ఈశ్వరి చీరాల నుంచి కాల్ చేస్తున్నారు. ఈశ్వరి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈశ్వరి గారు, మీరేమనుకుంటున్నారండి? అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఎటువైపు వెళ్తే బాగుంటుంది? ఇంకా
అది నాకు తెలిసి ఆ కుక్క ఏదో మొత్తానికి ఒక సన్నివేశం, భయంకరమైన సన్నివేశం ఏదో చూసిందని నా అభిప్రాయం, నేను అనుకుంటున్నాను సార్. అది ఓకే, కుక్క ఒక భయంకరమైన సంఘటన చూస్తుంటుంది, ఆ తర్వాత అలా మారిపోయింది అనేది. అది మళ్ళీ వచ్చి కూడా ఇంట్లో ఎవరి మీదో అటాక్ చేసిందని అన్నారు కదా. అదే తల్లి మీదే అటాక్ కాదు అది. ఆమెని తీసుకెళ్ళడానికి నోరు లేని జీవం కదా, ఆమెని తీసుకెళ్ళడానికి, ఆమెకు చెప్పడానికి ఏదో ప్రయత్నం చేసింది, దాని ప్రయత్నం అది చేసింది. కుక్క అంటే చాలా విశ్వాసమైందండి, మనసులు ఎవ్వరికి ఉండదు నాకు తెలిసి. అందుకోసమే ఆమెకి ఏమో చెప్పడానికి, ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళడానికి దాని ప్రయత్నం అది చేసింది, దాని వంతు అది చేసింది అనిపించింది. కానీ మేము చెప్పాల్సింది ఒకటే, ఆ పాప ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాము మాకు తెలిసిన కాడి నుంచి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు లైవ్ లో ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడొచ్చమ్మా. తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడతాను నేను సార్. మాట్లాడండి, వాళ్ళు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. గణేష్ గారు, వాళ్ళ మిస్సెస్ పేరు నాకు భవానీ. భవానీ గారు, గణేష్ గారు, భవానీ గారు, మీకు ఇద్దరికి నేను చెప్పగలిగింది ఒకటే, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మనము ధైర్యాన్ని కోల్పోతే మనకి ఆటోమేటిక్గా భయం అనేది ఏర్పడి మన ధైర్యాన్ని కుంగదీస్తూ ఉంటుంది, మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. మనం ఎంత ధైర్యంగా ఉండి దేవుణ్ణి నమ్ముతామో మనకంత మేలు జరిగిద్దని నా విశ్వాసం. ఎందుకంటే నాకు జరిగినాయి కాబట్టి. అందుకని మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, పాప వచ్చిద్దని నమ్మండి. పాప రావాలని, మీ పాప కోసం మేమందరమే దేవుళ్ళకు మొక్కుకుంటున్నాము. ఎంతమంది దేవుళ్ళకు మొక్కుతున్నామో. ఎందుకంటే ఎవరికైనా పాపే కదండి. మీ ఇంట్లో జరిగినా, మా ఇంట్లో జరిగినా, ఎవరింట్లో జరిగినా అదే ప్రాబ్లము, అదే ఫీలింగ్స్, అదే బాధ. కానీ డెఫినెట్ గా మీరు మాత్రం ధైర్యం కోల్పోవద్దు. మీకు ఇంకా ఎవరన్నా, మీకు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మీకు ఇంకా లైఫ్ లో ఎవరన్నా శత్రువులు ఎవరన్నా ఉన్నారేమో బాగా ఆలోచించి పోలీసు వాళ్ళకి సహకరించండి. మేము చెప్పగలిగింది అదే. ఎందుకంటే మీరు మెంటల్ టెన్షన్ పడితే మీకు అలాంటి వాళ్ళు గుర్తు ఉండకపోవచ్చు. మీరు కూల్గా ఉండి ఆలోచించుకుని మీరు పోలీసు వాళ్ళకి కూడా సహకరించండి. రైట్ ఈశ్వరి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చాలా మంది తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను. గణేష్, ఇంట్లో మీ తర్వాత ఎవరితో ఎక్కువ సమయం గడిపేది పాప? నాతోనే. అంటే మీ తర్వాత ఇంకా అంటే వాళ్ళ తాతయ్యతోనా లేకపోతే మామతోనా, ఎట్లా? లేదు, పాప వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండదు సార్, నా దగ్గర ఎక్కువ ఉంటుంది, వాళ్ళ అమ్మ దగ్గర. ఓకే, నెక్స్ట్ కాకినాడ నుంచి కృష్ణ కాల్ చేస్తున్నారు. కృష్ణ నమస్తే అండి. హలో కృష్ణ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. అయితే చూస్తున్నామండి, చాలా బాధ వస్తుందండి పాపకి ఇలా అవ్వడం అదంతాను. మాది కాకినాడ. పాప ఎలా అన్నా తిరిగి రావాలని ఆ తల్లిదండ్రులకి మీరంతా బాధపోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అమ్మ భవానీ గారు అండ్ అబ్బాయి మీరిద్దరూ అసలు ధైర్యాన్ని కోల్పోకండి. మొత్తం 2 రాష్ట్రాలు కూడా మీ అమ్మాయి గురించి ఎంతో ప్రార్థనలు జరుపుతున్నాం. చాలా చాలా జాగ్రత్త. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. మీరిద్దరూ బాగుంటేనే మీ వెనకాల వాళ్ళు బాగుంటారు, అంతేనా? వెనకాల మీకు ఇంకో బాబు కూడా ఉన్నాడు. చాలా చాలా జాగ్రత్త. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు గణేష్ అండ్ భవానీ, మీ పాప మీ చెంతకు చేరాలి అని చెప్పి వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటున్నారు. ఒక్కసారి కంటిన్యూ చేస్తున్నాను. రెండు రాష్ట్రాల నుంచి కూడా అసలు ఎలా ఉంటుంది ఆ పాప గురించి కూడా తెలుసుకోవాలని నేను భవానీ దగ్గరికి వెళ్తున్నాను. అమ్మ, పాప రోజు ఎలా ఉంటుంది, ఎన్ని గంటలు లేస్తుంది, ఏం చేస్తుంది, ఒక్కసారి చెప్తావు తల్లి? అంటే ఒకవేళ కిడ్నాపర్లు కనుక చూసారు అనుకుందాం, బహుశా తనకి తగినట్టుగా మీ మీద కోపం ఉండొచ్చేమో, కానీ పాప మీద ఉండకపోవచ్చు. దాని ప్రకారం పాపను చూసుకోవచ్చేమో. పాప ఒక్కొక్కసారి 8 గంటల వరకు కూడా లెగదు సార్. ఒక్కొక్కసారి లేదంటే ఒకసారి నాకన్నా ముందు లేసేస్తుంది, వాళ్ళ నాన్న లేకపోతుంది, నన్ను లేపుతుంది.
లెగిసిన వెంటనే తనకి ఏంటంటే పప్పులు ఉండాలి సార్. లెగిసిన వెంటనే ఏ ఒకటి స్నాక్స్ ఉండాలి, ఏ ఒకటి పెట్టాలి సార్. ఖచ్చితంగా అడుగుతుంది, ప్రతిరోజు అడుగుతుంది సార్. లెగిసిన వెంటనే అమ్మ పప్పులు. నేను కానీ పెట్టకపోతే వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది, నాన్న అమ్మ పెట్టలేదు నువ్వు పెట్టు అని అడుగుతుంది సార్. ఖచ్చితంగా లెగిసిన వెంటనే తనకి ఏదో ఒకటి ఫుడ్ ఉండాలి సార్. అంటే ఏది ఇష్టంగా తింటుందమ్మా పాపకి? అవి ఇవన్నీ ఏం లేదు సార్, మనం పెట్టాలి కానీ ఫుడ్ ఏదైనా తీసుకుంటుంది. చికెన్ కానీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్ కానీ పప్పలు కానివ్వండి ఏవైనా మనం పెట్టాలి కానీ తింటారు సార్ అమ్మాయి అయితే. ఆ పప్పలు అంటున్నారు కదా, అంటే సాధారణ పిల్లలకి ఏదైనా ఇష్టం. ఎక్కువగా మీరు తల్లిగా నీకు తెలుస్తుంది బాగా పాపకి ఏది ఇష్టం, ఏది బాగుంటుందని చెప్పి. ఏది ఇష్టంగా తినేదమ్మా? అలాంటివి ఏం లేదు సార్, మేము ఏమైనా కొని ఇచ్చామనుకో అవి తింటారు సార్. నేను అయితే ఐస్ క్రీమ్ అడుగుతారు సార్. నేను మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే, చాలామంది అనుకోవచ్చు కాక ఎందుకు ఆ తల్లిదండ్రులను అడిగి గుచ్చి వాళ్ళని బాధ పెడుతున్నానని చెప్పి. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళని బాధ పెట్టడం కాదు నా ఉద్దేశం. బహుశా ఆ దుర్మార్గులు ఎవరైనా కిడ్నాప్ చేస్తున్న దుర్మార్గులు కనుక ఎవరికైనా కొంచెమైనా మానవత్వం ఉంటే, ఆ పిల్ల మీద జాలి దయ అలాంటివి ఏమైనా ఉంటే, ఈ తల్లి చెప్పేది విని కనీసం ఆ తల్లికి విని వాళ్ళు ఆ పిల్లని కనీసం అలా చూసుకున్న కొన్ని రోజులు ఆ తల్లి చెంతకు చేరేంత వరకు పాప బాగుంటుందనే ఉద్దేశం తప్ప బియాండ్ ఏమీ కాదు. కాబట్టి నేను భవానీని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అమ్మ నువ్వు చెప్పు తల్లి, నీ పాపకి ఏమి ఇష్టం, ఎలా పెంచితే బాగుంటుంది, నీ చెంతకు చేర్చేంత వరకు పాపని ఎలా చూసుకోవాలి? ఎందుకు కోపం బహుశా ఉంటే మీ మీద ఉండొచ్చు తప్ప పాప మీద కాకపోవచ్చు కదా. పాపనైతే మేము ఎప్పుడు కొట్టింది తిట్టింది లేదు సార్. పాపనైతే ఒకవేళ ఏడ్చినా కొట్టకూడదు సార్, కొట్టొద్దు. పాప అడిగిన వెంటనే ఫుడ్ ఇవ్వడం, తను ఏదైనా అడిగితే వెంటనే ఏదైనా అడిగితే తనకి వెంటనే ఇచ్చేయాలి సార్. మేము ఎప్పుడు కొట్టలేదు, కొట్టడం లాంటివి తిట్టడం లాంటివి తను ఇబ్బంది పెట్టడం లాంటివి చేయకూడదని కూడా చెప్తున్నాను సార్. ఆఖరి తెలుసా తల్లి పాపకి? చిన్నపిల్లలకి సాధారణంగా ఆఖరి తెలియదు కదా. తెలుసు. తను ఆకలేసిన వెంటనే ప్రతిసారి అడిగితే సార్ ప్లేట్ తీస్తా సార్, అమ్మ బొబ్బే అమ్మ అన్నం అన్న బొవ్వ అంటా సార్. తను టైం టు టైం ఫుడ్ ఎట్టి తను మేము ఎలా చూసుకుంటున్నామో వాళ్ళు కూడా అలాగే చూసుకొని క్షేమంగా ఉంచుతారని, క్షేమంగా మాకు అప్పు చెప్పేస్తారని నేను కోరుకుంటున్నాను. అమ్మ నీ బాధ నేను అర్థం చేసుకోగలను తల్లిగా. వారం రోజులు గడుస్తోంది. ఏ రోజైనా పాప గుర్తొచ్చి ఉలిక్కిపడిన ఘటనలు, లేకపోతే భయంగా అనిపించిన రోజులు ఈ వారం రోజుల్లో నీకు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతిరోజు ఉంటుంది, బట్ బాగా గుర్తుండిపోయిన క్షణాలు, పాప గుర్తొచ్చి బాగా బాధపడిన క్షణాలు ఏంటమ్మా అవి? సార్ ఇప్పుడు ఏం చెప్పడానికి, చిన్న అమ్మాయి పేచి పెట్టేసి సార్ తన దగ్గరికి నేను వెళ్ళాలి. తప్పకుండా మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. గణేష్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. గణేష్, పాప గుర్తొచ్చిన సందర్భంలో, ఎందుకంటే తల్లిగా తను చెప్పుకొచ్చారు, ఈ వారం రోజుల్లో తండ్రిగా మీకేమనిపించింది? గణేష్, ఈ వారం రోజుల్లో పాప గుర్తొచ్చిన క్షణాల గురించి అడుగుతున్నాను. 10 క్షణం గుర్తొస్తూనే ఉంటుంది సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రజలకి ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ చెప్పండి. 10 సెకండ్లు 10 నిమిషం కూడా గుర్తొస్తూనే ఉంటుంది సార్. ఎందుకంటే నన్ను వదిలి ఉండదు సార్. మార్నింగే వాళ్ళ అమ్మ పక్కన పడుకునేరే నా దగ్గర వచ్చేస్తారు ఏ టైం లేచినా సరే. గుండెల వచ్చి పడుకుంటుంది సార్, పక్కన పడుకోబెట్టినా సరే. ఇలా చిన్న తెలివి వచ్చిందంటే వచ్చి గుండె వచ్చే పడుకుంటుంది సార్. ఆ రోజు లాస్ట్లో ఒక వ్యక్తి చూసారన్నారు కదా, ఆ వ్యక్తి చూసినప్పుడు చెప్పిన ఆనవాళ్ళకి మీరు తప్పిపోయినప్పుడు మీ పాపకు ఉన్న ఆనవాళ్ళకి సరిపోతున్నాయా అండి?
చెప్పలేను సార్ అది, ఎందుకంటే చూడలేదు సార్ నేను. ఎందుకంటే ఎప్పుడూ పాప అక్కడికి వెళ్ళలేదు. అంటే గతంలో ఏమైనా జరిగాయి, లేదా పాప తప్పిపోవడం, కొంచెం దూరం వెళ్ళిపోవడం అలా ఏమైనా జరిగాయండి, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? అలా ఎప్పుడూ వెళ్ళలేదు. ఓకే. ఆ ఫెన్స్ ఏంటండి, ఎంత దూరంలో ఉంటుంది ఫెన్స్? ఆ ఫెన్స్ దాటే అవకాశం ఉంటుందా? పాప అటు నుంచి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎప్పుడు అలాగా నేను తీసుకెళ్ళలేదు సార్, అలా ఎప్పుడు వెళ్ళలేదు కూడా. అంటే వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే మామూలుగా చిన్నపిల్ల అయినా కూడా ఫెన్సింగ్ ఆ ఫెన్స్ దాటి? లేదు సార్, అవకాశం లేదు సార్. ఎంత దూరంలో ఉంటుందండి మీ ఇంటికి ఆ ఫెన్స్కి? 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1/2 కిలోమీటర్ ఉంటుంది. అంటే పాపకి ఎప్పుడైనా అటువైపు రూట్, మీరు వెళ్తున్నప్పుడు పాప బహుశా రూట్ చూస్తుండొచ్చు, ఎప్పుడైనా రూట్ చూసింది అటువైపు, ఎప్పుడైనా తీసుకెళ్ళారా పాపని? తోటను ఎప్పుడు తిప్పను సార్. ఓన్లీ తీసుకెళ్తే ఐస్ క్రీమ్ షాప్కి, ఇంటి దగ్గర షాప్ దగ్గర తీసుకెళ్తాను, మళ్ళీ ఇంటి దగ్గరే. ఒకవేళ వర్షం పడకపోయినంటే, ఎక్కడికి తిప్పను సార్. వర్షం పడకపోయినంటే ఏమైనా ఆనవాళ్ళు దొరికాయని చెప్పి మీరు అనిపించిందా ఎప్పుడైనా మీకు ఈ వారం రోజుల్లో? అవును సార్, ఎందుకంటే డాగ్స్ స్మెల్ కనిపెట్టింది కదా సార్. నిన్న ఒక వ్యక్తి మాతో మాట్లాడినప్పుడు, ఐఎమ్ వెరీ సారీ మీ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదు, బట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో అన్ని కోణాలు ఆలోచించాలి కాబట్టి, అక్కడ ఏమైనా కొండ చిలువలు లాంటివి ఏమైనా కనిపించాయండి గతంలో ఎప్పుడైనా? కొండ చిలువలు లేకపోతే తోడేళ్ళు, సార్ అలాంటివి ఏమీ లేవు సార్. ఒకవేళ ఉంటే ఎంత దూరంలో ఉంటాయి? ఫెన్సింగ్ ఉండదు సార్, అయినా తోటలోకి దిగవచ్చు సార్. ఓకే. గణేష్, మీకు ఎప్పుడైనా కనిపించాయా ఈ అడవి జంతువులు ఏవైనా, తోడేలు కావచ్చు, లేకపోతే కొండ చిలువలు, అడవి పందులు ఏవైనా మీకు ఎప్పుడైనా కనిపించాయా? అంటే కొంత దూరంలో అక్కడ ఆ ప్రాంతాల్లో అలాంటివి ఏమి తోటలో దిగలేదు సార్, కనిపించలేదు సార్. ఒకవేళ కిడ్నాపర్ల దగ్గరే పాప ఉంది అని అనుకుందాం, ఈ క్షణంలో క్షేమంగా ఉండాలని కోరుకుందాం, తండ్రిగా మీరు వాళ్ళకి చెప్పేది ఏంటండి? వాళ్ళకి మీరు కోరుకునేది ఏంటి? పాపను క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్పారని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే వదిలి ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం, పాప కూడా ఉండలేదు సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. మాత్రం ఏమనుకుంటారో చూసుకుంటాం సార్. రైట్ గణేష్ గారు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి పోలీసులు కావచ్చు, ఆ రియాక్షన్స్ పోలీసులు ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇన్వెస్టిగేషన్ సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అవుతున్నారు, ఉన్నతాధికారులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇఫ్ పాసిబుల్ ఒకసారి రియాక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని, మీ కామెంట్స్ని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఏమనుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఇంకా ఎటువంటి అనుమానాలు మీ మనస్సులో లేకపోతే మీ మెదళ్లలో మెదులుతూ ఉన్నాయో మర్చిపోకండి. నిన్న మీరు చెప్పిన మాటే ఆ పాప మెడకి. చెప్పండి గణేష్ గారు చెప్పండి. అనుమానం అంటూ ఏమీ లేవు సార్. అంత అనుమానం గొడవలు కూడా ఏమీ లేవు సార్, ఫ్యామిలీ ద్వారా కానీ బయట కానీ ఏమీ లేవు సార్. మీ కుటుంబ సభ్యులు, అంటే మీరు తప్ప మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా దగ్గరికి వెళ్తే ప్రయత్నం చేస్తూ ఉంటుందా, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయ్యారండి ఈ మధ్య మీకు గణేష్ గారు? కొత్త పరిచయాలు ఏమైనా జరిగాయా? కొత్త పరిచయాలు ఏమీ లేవు సార్. పాతి తప్ప కొత్తగా ఎవరితో మాట్లాడలేదు, ఎవరు లేరు సార్. ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారా? ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారా? ఓకే. రారు సార్, ఎవరు రారు సార్. ఎక్కడికి వచ్చినా తోట వరకే సార్. తోటలోకి కూడా రారు సార్. ఓన్లీ రోడ్డు మీద వెళ్ళిపోవడం. ఎవరన్నా గుమ్మస్తాలు కానీ ఎవరన్నా పల్లె వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు రారు సార్. ఈ మధ్య ఎవరితోన్నా ఈ వారం రోజుల్లో ఎవరితోన్నా గొడవ జరిగిందా? ఏమైనా చిన్న వాగ్వాదం, గొడవ అంటే పెద్ద గొడవ కాదు, ఏమైనా మాట అనుకోండి ఏమైనా జరిగాయా? సారీ టు ఆస్క్. అలాంటివి ఏమీ లేవు సార్. ఎవరితో మాట అనడం లేకపోతే మాటలు ఏం లేవు? ఓకే. పాప గురించి మీకు తెలిసిన రోజు ఏ టైంకి మీరు అక్కడికి చేరుకున్నారు? ఆ వ్యక్తి చెప్పిన లొకేషన్కి మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించిందండి? ఎంత దూరంలో ఉందనిపించింది? అంతవరకు వచ్చే అవకాశం ఉందనుకున్నారా మీరు?
లేదు సార్, అంత దూరం వస్తుందని అనుకోలేదు సార్. అలాగే నేను మొత్తం అంతా నతికేసాను సార్. పరిగెట్టెట్టి కంగారు కూడా నతికేసాను సార్. ఎక్కడంత దొరకలేదు సార్. ఓకే, అంటే ఒక మనిషి అన్నారు కదా, బాగా చెప్పండి చెప్పండి. పిలుస్తూ ఏడుస్తూ కూడా నతికాను సార్. అయినా ఎక్కడా కనబడలేదు సార్. వర్షం 3:30 ఆ టైంప్పుడు వర్షం పడినా సరే వర్షాన్నే నతికాను సార్. అంటే మీరు ఒక మాట అన్నారు ఇందాకల, ఒక వ్యక్తి పాపను చూశారు, పాప చూసి వచ్చి ఫోన్ చేశారు, వాళ్ళతో మాట్లాడారని చెప్పి, ఆ వ్యక్తి చెప్పిన లొకేషన్కి మీ ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సుమారుగా, అటు ఇటుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1 కిలోమీటర్ పాప వెళ్ళగలుగుతుందంటే అంత దూరం? 1 కిలోమీటర్ అంటే ఇక్కడే డౌట్ వస్తుంది. 1 కిలోమీటర్ పాప చూసిన దానికి అక్కడికి 6 కిలోమీటర్ ఉంటుంది సార్. 1/2 కిలోమీటర్ అంటే వాళ్ళు చూసింది 6 కిలోమీటర్ ఉంటుంది సార్. వీడియో వెళ్ళి ఇంకొకరికి ఊళ్ళోకి వెళ్ళి చెప్పగానే అక్కడికి కిలోమీటర్ ఉంటుంది సార్. అంటే ప్రతి అరగంటకి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయింది పాప. వెళ్ళిపోయింది సార్, కానీ వెళ్ళలేదు సార్. అక్కడ చుట్టూతో ఏమైనా నడిచి వెళ్ళడానికే కనీసం పావుగంట పడేస్తారు. అక్కడ చుట్టూతో ఏమైనా పని చేసే వాళ్ళు లేకపోతే ఇళ్ళు ఏమైనా ఉంటాయండి? ఒకళ్ళు ఉంటే ఎంత రేడియస్లో ఉంటాయండి? 1 కిలోమీటర్లో ఊరే సార్. ఓకే, ఎన్ని ఇళ్ళు ఉండొచ్చు దాదాపుగా? ఇల్లు అంటూ అటు ఇటుగా ఇప్పుడు అంచనా లెక్కలేదు సార్. ఒక ఉండొచ్చు, ఒక 200 ఇళ్ళు ఉంటాయా? దగ్గరికి ఉండొచ్చు సార్. 200 ఇళ్ళు ఉంటాయండి? ఉండదు సార్. ఒక 100 దగ్గరికి ఉండొచ్చు సార్. ఓకే, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఎవరైనా ఒకవేళ చూస్తున్నట్టే కనుక ఒక మాట మాట్లాడుకునే ప్రయత్నం, ఇది చెప్పే ప్రయత్నం ఏంటంటే, ఆ 100 ఇళ్లకు సంబంధించి ఒకసారి ఆ రోజు కాల్ కాన్వర్సేషన్స్, ఆ చుట్టుపక్కల ఉన్న కాల్ కాన్వర్సేషన్స్, ఈ కాల్ డేటా తీస్తే ఏదైనా విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా అందరిది అంటే కనుక టఫ్ ఆఫ్ కోర్స్, బట్ లీస్ట్ కండిషన్స్లో ఇంకా ఎక్కడ క్లూ దొరకట్లేదు కాబట్టి ఆ ప్రయత్నం జరిగితే కిడ్నాప్ కోణంలో వచ్చినప్పుడు ఈ విషయం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, అరగంట గ్యాప్లోనే పాప అంత డిస్టెన్స్ వెళ్ళిపోయింది అనేది ఇక్కడ తండ్రి చెప్తున్న మాట. అంత దూరం పాప వెళ్ళగలదా? ఒక డిస్టెన్స్ ఒక 100 మీటర్లో 200, దట్టు ఎంత మహా అయితే 2-3 ఏళ్ళు కదా, 2-3 ఏళ్ళ పాప. ఒకసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను. గణేష్ గారు, మీకు అనుమానం వచ్చిందా పాప ఇంత వేగంగా ఇంత దూరం వెళ్ళగలుగుతుందా అని చెప్పి మీకు అనుమానం వచ్చిందా అండి? వచ్చింది సార్. ఎప్పుడు అంత దూరం వెళ్ళలేదు సార్. అంటే మీకు అంచనా కూడా సార్, నడిచి వెళ్ళలేదు. మొత్తం గడ్డి సార్. మొత్తం గడ్డి? అవును సార్. అంటే మీకు అంచనా ఉన్నంత వరకు పాప ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉండొచ్చండి? వెళ్ళలేదు సార్, అసలు వెళ్ళలేదు. ఒక 50-60 ఇంటికాడ నుంచి ఒక 50-60 మీటర్లు సార్. అంతే, 100 మీటర్లు సార్. ఓకే ఓకే, గణేష్ గారు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరుగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలాగైనా ఆ పాపను ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని చెప్పి. ఆల్రైట్, ఒక్కసారి నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, గణేష్ దగ్గరికి. గణేష్, పోలీసులు మీతో మాట్లాడినప్పుడు ఏమన్నారండి? పోలీసులు ఎటువంటి హామీ ఇచ్చారు? పోలీసులు ఏమన్నారు ఇంతకీ? వాళ్ళు కూడా ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఎక్కడ అజుకు దొరకలేదు. పోలీసులు మిమ్మల్ని ఏమడిగారండి? గొడవలు గట్ట ఏమన్నా ఉన్నాయా మొత్తం ఇవన్నీ అడిగారు సార్. జరిగినాయన్నీ, మ్యారేజ్ ఎప్పుడైంది ఏంటని. వాళ్ళ తరఫున గొడవలు కానీ, మా తరఫున గొడవలు కానీ, ఫ్యామిలీ గొడవలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా, అలాంటివి ఏమీ లేవు సార్. అంటే మీది లవ్ మ్యారేజా అంటే అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అంటే 2 వైపులో కూడా ఒప్పుకున్నారా, లేకపోతే ఎవరికైనా కొంచెం అంటే వాళ్ళ వైపు ఒప్పుకోకపోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒప్పుకున్నారు సార్, మాట్లాడే చేసుకున్నాం.
రెండు వైపులా కూడా ఒప్పుకున్నారు. అవునవును. ఓకే, అంటే మీ ప్రేమ అంటే కిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ మీరు కలిసి ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా పోనీ? ఉండొచ్చు సార్. ఉండొచ్చు. అంటే మనం చెప్పలేము, అంచనాగా తెలియదు కదా సార్. ఉండొచ్చు సార్. ఓకే ఓకే, అంటే మీ ఎవరి మనుషులు ఏముందో చెప్పలేము కదా. మ్మ్, మ్మ్, మ్మ్. రైట్. అంటే సార్ ఎందుకంటే పాప ఎప్పుడు యాక్టివ్గానే తిరుగుతుంది సార్. అలాగని పాప మీద ఎవరికి ఎంత దేశం ఉందో తెలియదు కదా సార్. మ్మ్, మ్మ్, అలానే మన మీద గొడవలు కూడా ఏమీ లేవు సార్. మ్మ్, మ్మ్. ఆ చుట్టుపక్కల తోటలు అంటున్నారు కదా, తోటల విషయంలో ఏమైనా మీకు ఆ చుట్టుపక్కల వాడికి ఎవరికైనా ఉన్నాయా? చిన్న చిన్న మాటలు ఏమైనా ఉన్నాయా? అక్కడ కూడా లేవా క్లియరా? ఏమీ లేవు సార్ అలాంటి. ఓకే అలాంటి గొడవలు అంటే ఏమీ లేవు సార్. ఓకే, మీరు అన్నారు ఒక గంటలోనే పాప మిస్ అయింది అన్నారు కదా, ఒక అరగంటలోనే అని చెప్పి. తెలిసిన తర్వాత మీరు ఆ స్పాట్కి ఏ టైంకి చేరుకున్నారండి? ఎంత గ్యాప్లో చేరుకున్నారు? జస్ట్ ఫోన్ చేసిన 5 నిమిషాల్లోనే వెంటనే వెతికేసింది సార్. పరిగెట్టుకుంటూ వచ్చేసింది సార్ అక్కడి నుంచి. ఓకే, అంటే దాదాపుగా అంటే పాప మిస్ అయింది బహుశా 12-12:30 అనుకుందాం, లేకపోతే అరగంట గ్యాప్లో జరిగింది. మీరు అక్కడికి వెళ్ళింది ఒక 2-3 గంటల్లో చేరుకున్నారు లొకేషన్ కండి? 2-3 గంటలు కాదు సార్, 5 నిమిషాలు వెళ్ళిపోయింది సార్. పక్కనే సార్, తోటలోనే పని చేస్తుంది సార్. ఓకే ఓకే, సో అంటే ఈ గ్యాప్లో వెళ్ళిన తర్వాత మొత్తం చుట్టూ వెతికా అన్నారు కదా, ఎక్కడైనా అఫ్కోర్స్ మీకు క్లూ దొరకలేదు ఫస్ట్ నుంచి మనకి వినిపిస్తున్న మాట ఇది. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? లేకపోతే మీకు ఏమైనా అనిపించిందా పాప ఆనవాళ్ళు ఇదేమైనా అయ్యి ఉంటుందేమో, లేకపోతే పాప ఇక్కడ ఏదో ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి అలా ఏమైనా అనిపించిందా? ఊళ్ళో 100 మంది వచ్చి మొత్తం నతికాం సార్. అయినా సరే ఎక్కడ దిక్కు దొరకలేదు సార్. నాకు కొద్దిగా నీరసంగా ఉంది సార్. ఒక 1 అవర్లో మళ్ళీ లైన్లోకి వస్తుంది. ఇక్కడ క్షుద్ర పూజలు అనే మాట వినిపిస్తోంది గణేష్ గారు. ఆ కోణంలో మీకు ఏమైనా అనుమానం వచ్చింది? ఎప్పుడైనా అటువంటి ఏమైనా జరిగాయా? క్షుద్ర పూజలు చేసి జరగచ్చు అని చెప్పి ఇక్కడ డౌట్ వ్యక్తం అవుతుంది కాబట్టి ఏమైనా జరిగిందా అలాంటివి? ఏమైనా అక్కడ ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఏమో ఇక్కడ అలాంటివి ఏమి జరగవు సార్. రైట్, గణేష్ గారు కొద్దిగా నీరసంగా ఉంది సార్. అంతే. గణేష్ గారు ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి పోలీసులు ఏమంటారు ఆ రియాక్షన్ చూద్దాం. 10 టీమ్స్గా ఫామ్ చేసుకొని సర్చింగ్ పార్టీస్, విలేజెస్ ఎన్యూమరేషన్ అవని, కోంబింగ్, సర్చింగ్ పార్టీస్, అలాగా డ్రోన్స్, డాగ్ స్క్వాడ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, క్యూఆర్టీ టీమ్స్, ఆల్ టీమ్స్తో ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాము. నిన్న ఒక చిన్న క్లూ వచ్చింది. ఆ మిస్ అయినటువంటి ఆ డాగ్ మళ్ళీ తిరిగి రావడము, యజమానురాల దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ వెళ్ళిపోవడము. ఈ యాంగిల్లో కూడా ఈ మొత్తము 1000 ఎకరాలు ఉంది. ఇది ఈ కొండకి ఆనుకొని తోట. ఈ 1000 ఎకరాల్లో రామారమి ఒక 800 ఏకర్స్ మేము జల్లెడ పెట్టాము. అణువు గాలించాము, కోమింగ్ చేయించాము. ఆల్ మెథడ్స్లో ప్రతి ఏరియాని వాగులవని ఇటువైపు వచ్చిన ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మాకు ఇంకా ఉన్నటువంటి అన్ని ప్రాబబుల్స్ అన్నీ చెక్ చేసాం. ఇంకా కంటిన్యూస్గా ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది.